శ్రీపాద శ్రీవల్లభ చరితామృతం 7వ అధ్యాయము ఖగోళ వర్ణనము పఠన ఫలితము విద్యాప్రాప్తి కొరకు. శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. ఖగోళముల వర్ణనము శ్రీపాద శ్రీవల్లభ చరితామృత మహిమ. ఉదయముననే తిరుమలదాసు తన అనుష్ఠానమును ముగించుకుని ఇట్లు చెప్పసాగెను. నాయనా శంకరభట్టు, శ్రీపాద శ్రీవల్లభుల దివ్యచరిత్రము అమృతము, అశ్రుతము, అపూర్వము, అతర్క్యము. నీ యందు శ్రీపాద శ్రీవల్లభుల వారికి అపారమైన అనుగ్రహము ఉన్నందువలననే వారి చరితమును గ్రంథస్థము చేయు భాగ్యము నీకు కలిగినది. మహాపండితులకు కూడా అలభ్యమైన ఈ మహాభాగ్యము నీకు లభ్యమగుట కేవలము శ్రీవారి సంకల్పమే. శ్రీపాదులు ఒకే సమయములో అనేక స్థలములందు దర్శనమొసంగుట. నరసావధానులు మరణావస్థ నుండి బయటపడిన తదుపరి అతనిలోని ఆకర్షణశక్తి క్షీణించెను. అతడు గతములో ధ్యానములో కూర్చుని ఏ మనుష్యుని అయినను ధ్యానించినచో ఆ మనుష్యుడు ఎంత దూరములోనున్నను అచ్చట నుండి బయలుదేరి నరసావధానులు కడకు వచ్చి తీరేవాడు. ఆ శక్తి ఇప్పుడు క్షీణించెను. గతములో అతనిని చూచి భయపడినవారు, ప్రశంసలతో ముంచెత్తినవారు ఇప్పుడు అతనికి ఏమాత్రమూ భయపడుటలేదు. అవసరమని తోచిని ఎడల విమర్శలతో అతనిని బాధించుచుండిరి. అతని ఆర్థిక స్థితి కూడా క్షీణించసాగెను. 2 పూటలా భోజనము లభించు వనరులు కూడా క్షీణించసాగెను. తన దుస్థితికి విలపించుచు అతడు వీధిలోనికి వచ్చెను. శ్రీ బాపన్నావధానులుగారు తమ మనుమని ఎత్తుకుని తమ గృహమునకు పోవుచుండిరి. రాజశర్మగారింటి నుండి ఒక వీధి మలుపు తిరిగిన బాపనార్యుల ఇంటికి పోవు వీధి వచ్చును. శ్రీచరణులు తమ ఇంటివద్ద కంటే తాతగారి ఇంటివద్దనే ఎక్కువ కాలక్షేపము చేయుచుండెడివారు. శ్రీ నరసింహవర్మ గారింటికిని శ్రీపైండా వెంకటప్పయ్య శ్రేష్ఠిగారింటికిని యథేచ్ఛగా పోవుచుండెడివారు. నరసావధానులు శ్రీపాదులవారితో మాట్లాడవలెనని తలచెను. ముద్దుల మూటగట్టు ఆ దివ్యశిశువును ఒక్కసారి ఎత్తుకుని ముద్దాడవలెనని వానికి తోచెను. నరసావధానులు బాపనార్యులతో పాటు అటు పోవుచున్న శ్రీవల్లభుల వారిని చూచెను. నరసావధానుల వంక శ్రీవల్లభులు చూచి చిరునవ్వు నవ్విరి. ఆ చిరునవ్వు సమ్మోహకముగా నుండెను. తదుపరి నరసావధానులు వెచ్చెములు తీసుకొనదలిచి శ్రేష్ఠి ఇంటికి పోయెను. అచ్చట శ్రీపాదవల్లభులు శ్రీ వెంకటప్పయ్య శ్రేష్ఠిగారి ఒడిలో నుండెను. శ్రీపాదులు నరసావధానులు వంక దృష్టి సారించి విలాసముగా నవ్విరి. నరసావధానుల వెచ్చెములు తీసుకుని ఇంటికి వచ్చి అచ్చట నుండి నరసింహవర్మ గారింటికి పోయెను. ఆ సమయమున శ్రీవర్మగారింట్లో శ్రీవల్లభులు వర్మగారి భుజములపై నెక్కి కూర్చునియుండుటను చూచిరి. శ్రీవల్లభులు నరసావధానులను చూచి విలాసముగా నవ్విరి. ఈ విధముగా ఒకే సమయములో శ్రీవల్లభులు మాతామహులేంటను వర్మగారింటను శ్రేష్ఠిగారింటను ఉండుటను గమనించిరి. ఇది కలయా వైష్ణవమాయ్యా అని నరసావధానులు మీమాంసలో పడెను. ఊరిలోని జనులు తనను పరిపరి విధములుగా ఆడిపోసుకొనుచుండిరి. పాదగయ క్షేత్రములోని స్వయంబుదత్తుని విగ్రహము మాయమగుటకు తానే కారణమని నిందించుచుండిరి. గమ్యములేని యాత్రికుని వలె నరసావధానులు వీధుల వెంట తిరుగాడెను. పిచ్చివాని వలె ఇంటికి చేరెను. నరసావధానులు భార్య పిచ్చివానివలెనున్న తన భర్తను చూచి మిగుల దుఃఖించెను. తన బాధను వెళ్లగ్రక్కు కొనుటకు పూజామందిరమునకు వెళ్లెను. ఆమె చూచిన దృశ్యము ఆశ్చర్యకరము. వారి పూజామందిరములో శ్రీపాద శ్రీవల్లభులుండిరి. ఆ భార్యాభర్తల ఆనందమునకు అంతు లేకుండెను. తోటకూరవండి అన్నము పెట్టెదమని శ్రీపాదుల వారిని వారు ఎంతో బ్రతిమలాడిరి. అందులకు శ్రీపాదులవారు ఒప్పుకొనలేదు. కాలకర్మ కారణములు ఒకేసారి కలసివచ్చినప్పుడు అలభ్య యోగము కలుగుచుండును. వివేకి అయినవాడు దానిని గుర్తించి లబ్ధిపొందును. అవివేకి దానిని గుర్తించక నష్టపోవును. ఎట్టకేలకు శ్రీపాదులు వారి ఇంట భోజనము చేయుటకు అంగీకరించిరి. అయితే అది ఈ జన్మమున మాత్రము కాదు. మరుజన్మములో వారు శ్రీ నృసింహసరస్వతి నామమున పుణ్యభూమి మహారాష్ట్రములో జన్మించెదమనియు అప్పుడు తప్పక వారింటికి వచ్చి
తోటకూరతో వండిన భోజనమును స్వీకరించెదననియూ వాగ్దానము చేసెను. శ్రీగణేశ చతుర్థిన అవతరించిన తనలోని గణేశంసతో గజానన నామమున ఒకానొక మహాత్ముడు కొన్ని శతాబ్దముల తదుపరి తన జన్మస్థానమునకు దగ్గరలోనే జన్మించునని వారు తెలిపరి. సూర్యచంద్రాదుల గతులను మార్చుట అయినను సాధ్యము కావచ్చునేమోగాని ఎట్టి పరిస్థితులలోనూ శ్రీపాదులవారి వాగ్దానములను మార్చుట ఎవరికినీ సాధ్యము కాదు. వారి ఆదేశములను అనుసరించియే పంచభూతములతో సహా సృష్టియందలి సమస్తజీవులును వ్యవహరించవలసి యుండును. వాగ్దాన పరిపాలనమునందు వారు దృఢవ్రతులు, సత్యవ్రతులు. జగములు కదలినను, యుగములు మారినను వారి లీలలు మాత్రము నిత్య సత్యములుగను అత్యంత నవీనముగను యుండును. ఆ పూజా మందిరములోనున్న శ్రీపాదులువారు నరసావధానులకును అతని ధర్మపత్నికిని హితోపదేశములు చేసిరి. ఈ హితోపదేశములు దత్తభక్తులందరకును ఎంతో ప్రయోజనకరమైనవి. నరసావధానులకును శ్రీవల్లభుల వారికిని ఈ ప్రకారముగా సంభాషణ జరిగినది. నరసావధానులకు వారి పూజామందిరమందున్న శ్రీపాద శ్రీవల్లభులకు మధ్య సంభాషణ. నరసావధానులకు శ్రీపాదులవారి ఉపదేశములు. నరసావధానుల ప్రశ్న: నీవెవరవు? దేవతవా? యక్షుడవా? మాంత్రికుడవా? శ్రీపాదులవారి ఉత్తరం: నేనే. పంచభూతాత్మకమైన ఈ సృష్టిలోని ప్రతి అణువణువు నందును అంతర్లీనముగానున్న ఆద్యశక్తిని నేనే. పశుపక్ష్యాదులు లగాయితూ సమస్త ప్రాణికోటి యందునను మాతృస్వరూపముగాను పితృస్వరూపముగాను ఉన్నది కూడా నేనే. సమస్త సృష్టికిని గురుస్వరూపము కూడా నేనే. నరసావధానుల ప్రశ్న: అయితే నీవు దత్తప్రభువు యొక్క అవతారమా? శ్రీపాదులవారి ఉత్తరం: నిస్సంశయముగా నేను దత్తుడనే. మీరు శరీరదారులు కనుక మీరు గుర్తించటానికి వీలుగా మాత్రమే నేను సశరీరుడనై వచ్చితిని. వాస్తవమునకు నేను నిరాకారుడను, నిర్గుణుడను. నరసావధానుల ప్రశ్న: అయిన నీకు ఆకారము లేదు, గుణములు లేవు. అంతేకదా? శ్రీపాదులవారి ఉత్తరం: ఆకారము లేకుండా ఉండుటకూడా ఒక ఆకారమే. గుణములు లేకుండా ఉండుట కూడా ఒక గుణమే. సాకార నిరాకారములకు, సగుణ నిర్గుణములకు ఆధారముగా ఉండే నేను వాటికి అతీతుడను కూడా. నరసావధానుల ప్రశ్న: అన్నీ నీవే అయినప్పుడు జీవులకు కష్ట సుఖములు ఎందుకు? శ్రీపాదులవారి ఉత్తరం: నీలో నీవు నేను కూడా ఉన్నాము. అయితే నీలో ఉన్న నీవు జీవుడవు. నీలో ఉన్న నేను మాత్రము పరమాత్మను. నీకు కర్తృత్వ భావన ఉన్నంతవరకు నీవు నేనుగా కాలేవు. అంతవరకు సుఖదుఖములు, పాపపుణ్యములు అను ద్వంద్వముల నుండి నీవు బయటపడలేవు. నీలో ఉన్న నీవు క్షీణదశకు వచ్చి నీలో ఉన్న నేను ఉచ్చదశను అందుకొన్నప్పుడు మాత్రమే నీవు నాకు దగ్గరయ్యేదవు. నాకు దగ్గరయ్యే కొలది నీ బాధ్యత తగ్గిపోవును. నా బాధ్యతలో నీవు ఉన్నప్పుడు శ్రేయస్సును పొందగలవు. నరసావధానుల ప్రశ్న: జీవాత్మ పరమాత్మ వేరువేరని కొందరు చెప్పుచున్నారు. జీవాత్మ పరమాత్మకు అత్యంత సన్నిహితమనవచ్చునని మరికొందరు చెప్పుచున్నారు. జీవుడే దేవుడని మరికొందరు అనుచున్నారు. దీనిలో ఏది నిజము? శ్రీపాదులవారి ఉత్తరం: నీవు వేరుగాను నేను వేరుగాను ఉన్నంతమాత్రమున నష్టమేమీ లేదు. నీలోని అహంకారము నశించి మనమిద్దరము ద్వైత సిద్ధిలో ఉన్నను శ్రేయస్సు లభించును. సమస్తమును నా అనుగ్రహము వలననే కలుగుచున్నదనియు నీవు కేవలము నిమిత్తమాత్రమైన తత్వమని తెలుసుకొనిన ఎడల నీవు ఆనంద స్థితిలో ఉండవచ్చును. మోహము క్షయము నొందుటే మోక్షము గనుక నీవు ద్వైత స్థితిలోనూ మోక్ష సంసిద్ధిని పొందగలవు. నీవు నాకు అత్యంత సామీప్యస్థితిలో ఉన్నప్పుడు నేను నీ ద్వారా అభివ్యక్తమగుచుందును. నాలోని సర్వశక్తులను నీ యందు అభివ్యక్తమగుచున్నప్పుడు నీలోని అహంకారము నశించినప్పుడు నీలోని మోహము క్షయమగును. విశిష్టమైన ఈ అద్వైత స్థితియందు నీకు ఆనందము సిద్ధించును. మోహము లేదు గనుక ఇది కూడా మోక్షమే.
నీలోని అహంకారము పూర్తిగా నశించి కర్తృత్వభావన సంపూర్తిగా దహింప బడినప్పుడు నీవు అనునది మిగులక నేను అనునది మాత్రమే ఉండును గనుక మనస్సు చేత ఎంతమాత్రమూ తెలియరాని ఆ స్థితిలో నీవు బ్రహ్మానందములో నుందువు. కావున అద్వైత స్థితిలో నున్నను నీవు మోక్షము నొందగలవు. నీవు ద్వైతములో నున్నను విశిష్టాద్వైతములోనున్నను అద్వైతములోనున్నను బ్రహ్మానంద స్థితి మాత్రము ఒక్కటే. అది మనస్సునకు వాక్కునకు అందరానిది. కేవలము అనుభవైక వేద్యము మాత్రమే. నరసావధానుల ప్రశ్న: అవధూత స్థితిలోనున్న కొందరు తామే బ్రహ్మమని చెప్పుచుందురుగదా, మరి నీవు కూడా అవధూతవా? శ్రీపాదులవారి ఉత్తరం: కాదు, నేను అవధూతను కాదు. నేను బ్రహ్మము, మరియు బ్రహ్మమే సర్వస్వము అనునది అవధూత అనుభవము. కాని నేను బ్రహ్మము, నేనే సర్వస్వము అనియడి స్థితి నాది. నరసావధానుల ప్రశ్న అయిన ఈ స్వల్పభేదములోని రహస్యము నాకు అవగతము కాలేదు. శ్రీపాదులవారి ఉత్తరం: సమస్త ప్రాపంచిక బంధముల నుండి విడివడిన అవధూత నాలో లీనమగుచు బ్రహ్మానందస్థితి ననుభవించుచున్నాడు. అతనిలో వ్యక్తిత్వము లేదు. వ్యక్తిత్వము లేనప్పుడు సంకల్పము లేదు. ఈ సృష్టి యొక్క మహాసంకల్పములో మహాశక్తిలో నేను ఉన్నాను. జీవులనియడి మాయాశక్తి రూపము లో కూడా నేనున్నాను. నాలో లీనమైన అవధూతను నీవు తిరిగి జన్మకు రావలసినదని నేను ఆజ్ఞాపించినేడల జన్మకు రావలసినదే. సంకల్పముతో కూడిన సత్యజ్ఞానానంద రూపము నాది, సంకల్పము నశించిన సత్యజ్ఞానానంద రూపము వారిది. నరసావధానుల ప్రశ్న: విత్తనములను వేయించిన తదుపరి తిరిగ మొలకెత్తవు కదా. బ్రహ్మజ్ఞానమును పొందిన తదుపరి బ్రహ్మమే తానినప్పుడు తిరిగి జన్మెత్తుట ఎట్లు సాధ్యము? శ్రీపాదులవారి ఉత్తరం: వేయించిన విత్తనములు మొలకెత్తకపోవుట సృష్టి ధర్మము. ఆ వేయించిన విత్తనములనే మొలకెత్తింపజేయుట సృష్టికర్త యొక్క శక్తి సామర్థ్యములు. అసలు నా అవతరణమే ఈ సిద్ధాంతరాద్ధాంతముల ద్వారా సత్య నిరూపణ చేయుటకు గదా గతములో ఏర్పడినది. నరసావధానుల ప్రశ్న: దత్తప్రభూ, శ్రీపాద వివరించవలసినది. శ్రీపాదులవారి ఉత్తరం: భూత భవిష్యద్వర్తమానములు అవస్థాత్రయము, సృష్టి స్థితి లయము మొదలైన త్రయములనన్నింటినీ అతిక్రమించి నాన్నగారు అత్రిమహర్షిగా ప్రఖ్యాతులైరి. సృష్టియందలి ఏ జీవియందును ఏ పదార్థమునందును అసూయ ద్వేషములు లేసమాత్రము లేని కారణమున అమ్మ అనసూయగా ఖ్యాతిగడించినది. బ్రహ్మ విష్ణు రుద్రులకు కూడా ఆధారముగను అతీతముగను ఉన్న ఆ పరంజ్యోతి స్వరూపమును దర్శించవలెనని అత్రిమహర్షి ఘోరతపస్సు చేసిరి. ఆ పరంజ్యోతి స్వరూపము సృష్టియందలి ప్రతి ప్రాణిని ప్రతి పదార్థమును అమృత దృష్టితో వీక్షించి అనుగ్రహించవలసినదిగా అనసూయామాత తపమాచరించినది. కర్మసూత్రముననుసరించి జీవులకు సుఖ దుఃఖములు కలుగుచుండును గనుక మహాపాపముల ఫలితములు స్వల్పముగా కలుగునట్లును స్వల్ప పుణ్యములకు మహాఫలితములు కలుగవలెననడి సత్సంకల్పములో అనసూయామాత ప్రార్థన చేసెడిది. కఠినమైన లోహముచే చేయబడిన సనగల ఆకారముననున్న లోహపు ముక్కలను తన తపోబలముచే జీవంతములైన తినుటకు యోగ్యమైన సనగలుగా అమ్మ మార్చివేసినది. ఖనిజము సంపూర్ణ నిద్రాస్థితిలోనున్న చైతన్యము. వృక్షములు వృక్ష సంబంధ పదార్థములు అర్ధనిద్రాస్థితిలోనున్న చైతన్యము. జంతువులు పూర్ణ చైతన్యములోనున్న స్థితి. ఖనిజముగా పుట్టి ఖనిజముగా చచ్చి తరువాత గుల్మాదులుగా జనించి ఆ తదుపరి జంతు జన్మలనెత్తి ఆఖరున మానవజన్మ నెత్తిన మానవుడు వివేక జ్ఞాన వైరాగ్యవంతుడై తనలోని నిద్రానస్థితిలోనున్న పరమాత్మ శక్తిని మేల్కొలిపి మోక్షము నొందవలెను. ప్రకృతిలోనున్న పరిణామక్రమము యొక్క ధర్మములను పరంజ్యోతి అనుగ్రహముతో మార్చివేయవచ్చుననున్నది అమ్మ నిరూపించినది. త్రిమూర్తుల రూపములోనున్న చైతన్యము జాగృతావస్థలోనున్నది గనుక దానిని నిద్రావస్థలోనికి మార్చి ఆకారములను పసిబిడ్డల రూపములోనికి మార్చివేసినది. త్రిమాతల శక్తులు ఏకమై అనగా దేవిగా రూపొందినది. నేను దత్తాత్రేయుడుగా జనించి అనగా దేవిని అర్ధాంగిగా స్వీకరించుట జరిగినది. శ్రీపాద శ్రీవల్లభ అవతారమునందు నా వామభాగమున అనగా దేవియు కుడి భాగమున దత్తాత్రేయుడు
గలిగిన అర్ధనారీశ్వర రూపమున జనించితిని. ఇంతటి మహత్తరమైన సృష్టిని తన సంకల్పానుసారముగా సృజించిన ప్రభువునకు సృష్టిధర్మములను అవసరమును బట్టి మార్చగలుగు శక్తి సామర్థ్యములుండునని నీవు గ్రహించవలెను. నరసావధానుల ప్రశ్న: శ్రీపాదా, సృష్టిధర్మములను మార్చగలిగిన నీవు నా దారిద్ర్యమును పోగొట్టలేవా? శ్రీపాదులవారి ఉత్తరం: తప్పకుండా పోగొట్టగలను. అయితే అది మరుజన్మకు వాయిదా వేయుచున్నాను. వచ్చే జన్మలో కూడా నీవు కొంత దారిద్ర్యబాధను పొందిన తరువాత మాత్రమే. తోటకూర విషయము చాలా చిన్న విషయము. అయినను నీవు దానియందు ఎంత మోహమును పెంచుకొన్నావు? అమ్మగాని, నాన్నగారుగాని, తాతగారుగాని ఎవరినీ ఏమీయు యాచించి అడుగరు. పసిపిల్లవాడినైన నేను ఎంతటి ఆహారమును తీసుకొందును? నేను మనసు పడినప్పుడు నీవు తోటకూరను వెంటనే ఇచ్చి ఉండవలసినది. ఇప్పుడు కాలాతీతమైనది. నీ మనస్సులోని మాలిన్యములు హరించుటకు ఈ జీవిత కాలము చాలదు. ప్రతి మానవునికిని పుణ్యఫల రూపముగా ఆయువు, ఐశ్వర్యం, అందము, ప్రఖ్యాతి మొదలైనవి సిద్ధించును. పాప ఫలరూపముగా అల్పాయువు, దారిద్ర్యము, అనాకారితనము, కుఖ్యాతి మొదలైనవి సిద్ధించును. నీ పుణ్యఫలములో ఎక్కువ భాగమును తీసి నీకు ఆయుర్దాయమును పోసితిని. నీ పుణ్య భాగము చాలా ఖర్చైనది. పాప భాగము ఎక్కువ మిగిలినది. నీవు దరిద్రమును అనుభవించియే తీరవలెను. అయినను నీవు స్వయంభుదత్తుని ఆరాధించితివి గనుక నీకు ఐశ్వర్యము లేకపోయినను అవస్థపడకుండా 2 పూటలా అన్నము లభించునట్లు అనుగ్రహించుచున్నాను. నరసావధానుల ప్రశ్న: శ్రీపాదా, వర్ణవ్యవస్థ ప్రకారము నడచుకొనవలెనని శాస్త్రము చెప్పుచున్నది గదా. మీ తాతగారు వైశ్యులకు కూడా వేదోక్తముగా ఉపనయనము చేయవచ్చునని తీర్మానించిరి. ఇది తప్పుకాదా? శ్రీపాదులవారి ఉత్తరం: సత్య ఋషీశ్వరుల నిర్ణయములో దోషమునెంచుట వలన నీ నాలుకను కోసి పారవేయవలెను. తాతగారు ఎవరనుకొంటివి? వారు సాక్షాత్తు భాస్కరాచార్యులవారు. విష్ణుదత్తుడు, సుశీల అను దంపతులు స్వార్థమనునది ఏమిటో ఎరుగని పరమపవిత్రులు. వారిని నా తల్లిదండ్రులుగా జన్మింపజేయవలసినదని కాల, కర్మ దేవతలను నేను ఆదేశించితిని. నరసింహవర్మ పూర్వీకులు శ్రీలక్ష్మీ నృసింహస్వామికి పరమ భక్తులు. సింహాచలంబు నందు జరిగిన యజ్ఞయాగాదులలో విశేషమైన అన్న దానములు చేసిన పవిత్రులు. నేను పీఠికాపురములో జన్మించుటకు పూర్వమే ఒకానొక క్రమ పద్ధతిలో సంపుటి చేయుచుంటిని. ఆ 3 కుటుంబములతోనూ నాకు గల రుణానుబంధము ఒక జన్మలో తీరెడిది కాదు. ఒక అవతారములో సమాప్తమగునది కూడా కాదు. నా వరద హస్తము తరతరముల వరకు వారిమీద నుండును. నా యొక్క ఛత్రఛాయలో వారు నిశ్చింతగానుందురు. శ్రీపాదులవారు భక్తులకు ఇచ్చు అభయము. నా విషయమునకే వచ్చినచో పెద్దగా విలువ లేని తోటకూరను కూడా నీవు నాకు ఇయ్యలేకపోతివి. నన్ను భూజింపచేసిన ఎడల 1,00,000 మంది బ్రాహ్మణులకు భోజనము పెట్టినంత పుణ్యము నీకు లభించియుండెడిది. నీవు ఎంతో అదృష్టము పోగొట్టుకున్నావు. ఏది ధర్మము, ఏది అధర్మము అనునది చర్చనీయాంశమైనప్పుడు శాస్త్రము నాశ్రయించవలసినదే. అయితే శాస్త్రములో చెప్పినది ఆచరించదగునా లేదా అను మీమాంస వచ్చినప్పుడు నిర్మలాంతఃకరుణులు నిర్ణయించినదియే శాస్త్రమగును. వారు చెప్పినదే వేదమగును. వారి వాక్కు ధర్మసమ్మతమగును. వారు అధర్మమున తీర్పు చెబుదామనుకొన్నను ధర్మదేవత వారిని చెడుమార్గములోనికి వెళ్లనీయక సరైన తీర్పును చెప్పించును. హింసచేయుట పాపమని నీ శాస్త్రము చెప్పుచున్నది. శ్రీకృష్ణ పరమాత్మ సమక్షములో జరిగిన యుద్ధము ధర్మయుద్ధమైనదని, కౌరవ పాండవ సంగ్రామము ధర్మయుద్ధమని, అది జరిగిన స్థలము ధర్మక్షేత్రమని ప్రఖ్యాతిగాంచినది కదా. యజ్ఞము పుణ్యఫలప్రదమే. కాని పరమాత్మ స్వరూపుడైన శివుని ఆహ్వానింపక దక్షుడు చేసిన యజ్ఞము ఆఖరికి యుద్ధముగా పరిణమించినది. దక్షుని తల తెగిపడినది. వానికి మేక తల అమర్చబడినది. రోగికి పైత్యప్రకోపము ఉన్నప్పుడు వైద్యుడు నిమ్మకాయ
ఉసిరికాయ అనువాటితో వైద్యము చేయును. శరీరభాగము కుళ్ళినప్పుడు కత్తిపుచ్చుకొని నరికి వైద్యము చేయును. నేను కూడా అంతే. నాలో దేవతల అంశలే కాక రాక్షసాంశాలు కూడా ఉన్నవి. నేను ఉన్మత్తుడిగా, పిశాచముగా, రాక్షసుడిగా కూడా వ్యవహరించెదను. అయితే నాలో అంతర్గతముగా జీవుల ఎడల ప్రేమ పొంగ ప్రవహించుచుండును. మీ స్వభావములను బట్టి, మీ కర్మల యొక్క శుభములను బట్టి నా ప్రవర్తన ఉండును. సర్వస్య శరణాగతి చెందిన భక్తులను నేను చేయివిడువను. దూరతీరములనున్న నా భక్తులను నా క్షేత్రములకు బలవంతముగానైనను రప్పించెదను. ఋషుల యొక్క మూలమును, నదుల యొక్క మూలమును చర్చించరాదు. ఆద్య పరాశక్తి కన్యకాపరమేశ్వరిగా వైశ్యకులములో ఆవిర్భవించలేదా? సిద్ధి మునులలో వైశ్యమునులు లేరా? బ్రహ్మ, క్షత్రియ, వైశ్యులకే కాదు శూద్రులు కూడా నియమనిష్టలను పాటించునెడల వేదోక్త ఉపనయనమునకు అర్హులే. ఉపనయనము వలన మూడోకన్ను విచ్చుకోవలెను. అంతఃకరణము పరిశుద్ధమై బ్రహ్మజ్ఞానము నందు మనస్సు లగ్నమవవలెను. నీ మనస్సు సాకజ్ఞానము నందు పూర్తిగా లగ్నమై ఉన్నది. బ్రహ్మమనునది అంగట్లో దొరికే వస్తువనుకొంటివా? ఈ జన్మమున బ్రాహ్మణుడిగా ఉన్నవాడు మరుజన్మమున చండాలుడుగా పుట్టవచ్చును. ఈ జన్మమున చండాలుడుగా ఉన్నవాడు మరుజన్మమున బ్రాహ్మణుడిగా పుట్టవచ్చును. బ్రహ్మపదార్థము కుల మతములకు, దేశకాలములకు అతీతమను రహస్యమును గుర్తెరుగుము. దైవము భావప్రియుడే కాని బాహ్యప్రియుడు మాత్రము కాదు. నీ భావమును బట్టి దైవము పని చేయుచుండును. బ్రహ్మజ్ఞాన సంబంధ విషయములు వచ్చినప్పుడు నేను బ్రాహ్మణుడను. దర్బారు చేయుచు భక్తుల యోగక్షేమములు విచారించుచు వారిని అనుగ్రహించునప్పుడు నేను క్షత్రియుడను. ప్రతి జీవికి ఆ జీవి చేయు పాప పుణ్యకర్మములను బట్టి వేతనము నిర్ణయించబడును. ప్రతివాని వేతనమును నా వద్ద యున్నది. తూచికొలచి ఎవరికి ఎంతెంత ఇవ్వవలసినది లెక్క చూసుకొనున్నప్పుడు నేను వైశ్యుడను. భక్తుల బాధలను, కష్టములను నా శరీరము మీదకి ఆకర్షించుకొని వారికి సుఖశాంతులను కలుగజేయుట వలన సేవా ధర్మము నెరపుట వలన నేను శూద్రుడను. జీవుల యొక్క పాపములను ప్రక్షాళన చేయునప్పుడు నేను చాకలిని. మరణించిన జీవులను కాల్చి బూడిద చేసి ఉత్తమ జన్మను ప్రసాదించుచున్నాను. అందుచేత నేను కాటికాపరిని. ఇప్పుడు నేను ఏ కులము వాడినో తేల్చి చెప్పవలసినది. నరసావధానుల ప్రశ్న. శ్రీపాదా, క్షమించవలసినది. నేను అజ్ఞానిని. నీవు దత్తప్రభువువే. సర్వజీవులకు ఆశ్రయము నీవే. అసలు ఈ సృష్టి ఏ విధముగా ఏర్పడినదో తెలియజేసి నన్ను కృతార్థుడిని చేయవలసినది. లోకాలోక వర్ణన. శ్రీపాదుల వారి ఉత్తరం. తాత, స్వర్గమునందు 88,000 మంది గృహస్థ మునులు కలరు. వారు పునరావృత్తి ధర్మము కలవారు. ధర్మమును తిరిగ ప్రచారము చేయు నిమిత్తము బీజభూతులై ఉన్నారు. పరమాత్మ యొక్క అనిర్వాచ్యమైన శక్తిలోని ఒకానొక స్వల్పాంశము జగత్తును సృష్టించుటకు బ్రహ్మగా ఏర్పడెను. పరమాత్మ నుండి క్రమముగా ఏర్పడిన జలము సర్వవ్యాప్తముగా ఉండెను. పరమాత్మ తేజము వలన ఆ జలమునందు స్వర్ణమయములైన అనేక కోట్ల అండము లేర్పడెను. ఆ అండములలో మనము నివసించుచున్న బ్రహ్మాండము కూడా ఒకటి. అండము యొక్క లోపలి ప్రదేశము చీకటితో నిండియుండగా పరమేశ్వరుని యొక్క తేజస్సు మూర్తిత్వము నొంది అనిరుద్ధుడను నామముచే విఖ్యాతమాయెను. ఆ అండమును తన తేజోమహిమచే ప్రకాశింపజేసినందున హీరణ్యగర్భుడని, సూర్యుడని, సవిత అని, పరంజ్యోతి అని అనేక శబ్దములచే వేదములలో వ్యవహరింపబడెను. త్రేతాయుగము నందు పీఠికాపురములో సవితృకాటక చయనమును భరద్వాజ మహర్షి నిర్వహించెను. అనేక కోట్ల బ్రహ్మాండముల నిండియున్న దత్తాత్రేయ తేజస్సును ఉద్దేశించి సవితృకాటక చయనము చేయబడినది. సత్యలోక ముననువైన నిరామయ స్థానమను యుక్తస్థానమున్నది. త్రికండ సోపానములో వసు రుద్రాదిత్యులని పిలువబడు పితృ దేవతలుందురు. వీరు నిరామయస్థాన సంరక్షకులుగా ఉందురు. కారణ బ్రహ్మలోకము అనునది
చతుర్ముఖ బ్రహ్మ నివాసస్థానమై ఉన్నది. అది విద్యాస్థానమనియు మూల ప్రకృతి స్థానమనియు పేరుగాంచిన శ్రీనగరము ఆపైననున్నది. దానికి పైభాగమున మహాకైలాసమును ఆపైన కారణ వైకుంఠమును కలవు. సత్యలోకములో పురాణపురమనున్నది విద్యాధర స్థానము. తపోలోకములో అంజనావతి పురమునందు సాధ్యులు అనువారు ఉందురు. జనలోకములో అంబావతీపురమునందు సనక సనంద నాది ఋషులు ఉందురు. మహర్లోకములో జ్యోతిష్మతీపురమునందు సిద్ధాదులుందురు. సువర్లోకమని పిలువబడు స్వర్గలోకములో అమరావతీపురమునందు దేవేంద్రాది దేవతలుందురు. ఖగోళమునకు సంబంధించిన గ్రహ నక్షత్రాదులు గల భువర్లోకములో రదంతరపురమందు విశ్వకర్మ అను దేవశిల్పి గలడు. తాత భూలోకమందు 2 భాగములు కలవు. మానవులు నివసించుదానిని భూగోళమని అందురు. ఇదిగాక మహాభూమి అనునది మరి యొకటి కలదు. ఇది భూగోళమునకు 5 కోట్ల బ్రహ్మాండ యోజనముల దూరమున దక్షిణముగానున్నది. మర్త్యలోక మనగా భూలోక భూవర్లోకములు. దీనిలో మహాభూమి కూడా చేరియేయున్నది. పాతాళమనగా అతల వితల సుతల రసాతల తలాతల మహాతల పాతాళములనునవి. స్థూలముగా వీటిని స్వర్గ మర్త్య పాతాళములని అందురు. మనము నివసించెడి ఈ భూగోళమునకు దిగువనున్న మహాభూమి అనునది మధ్యభాగమునందు మిర్రుగా నుండి చక్రాకారముగా నున్నది. అందువలన ఉపరి భాగమునందు సూర్యచంద్రుల ప్రకాశము నిరంతరము ప్రకాశించుచున్నది. సదా వెలుతురు ఉండుటచే అచ్చట కాల నిర్ణయము లేదు. ఈ మహాభూమి మీదనే సప్త సముద్రములును సప్తద్వీపములును కలవు. జంబూ ద్వీపమనునది దీనియందే కలదు. భూలోకము భూవర్లోకము రెండును చేరి మర్త్యలోకమని పిలువబడుచున్నది. భూలోకము నందు మహాభూమి అనియు భూగోళమనియు 2 విధములు కలవు. సృష్ట్యాది యందు సమస్తమును జలములో నిండియుండెను. ప్రజాపతి సృష్టి చేయదలచి తపమొనరించగా నీటిమీద పుష్కరపర్ణము దర్శనీయమాయెను. ప్రజాపతి వరాహ రూపమును పొందినవాడై పుష్కరపర్ణ సమీపమున మునుగగా దిగువన ఉన్న మహాభూమిని పొందినవాడాయెను. ఆ మహాభూమి నుండి కొద్దిగా తడిమట్టిని స్వీకరించి తన కోరలచే కొట్టి వేరుచేసి నీటి పైభాగమునకు తెచ్చెను. ఆ మృత్తును పుష్కరపర్ణము నందుంచగా తదుపరి అది పృథివీ నామము పొందెను. తాత దీనినే భూగోళమని పిలిచెదరు. మహాభూమి నుండి భూగోళము మధ్య 5 కోట్ల బ్రహ్మాండ యోజనముల దూరము కలదు. మహాభూమి అనునది 50 కోట్ల యోజన విస్తీర్ణము కలిగియున్నది. జంబూ ద్వీపమనునది మహాభూమి యందే కలదు. దానిలో నవకండములు ఉన్నవి. దైవకండము నందు దేవతలు నివసించెదరు. గభస్త్య ఖండము నందు భూతములుండెదరు. పురుషఖండము నందు కిన్నెరులు, భరతఖండము నందు మానవులు, సరభఖండము నందు సిద్ధులు, గంధర్వఖండము నందు గంధర్వులు, తామ్రఖండము నందు రాక్షసులు, సేరుఖండము నందు యక్షులు, ఇందుఖండము నందు పన్నగులు ఉండెదరు. మహాభూమిలోని జంబూద్వీపమునకు దక్షిణముగా నున్న భరతఖండములోని భరతపురమున వైవస్వతమనువు భూఋషుల తోడను మానవుల తోడను కొలువుదీరియుండును. మహాభూమిమీద జంబూద్వీపమున్నట్టులనే భూగోళము మీద కూడా జంబూద్వీపము కలదు. శ్రీపాద శ్రీవల్లభ అవతారము నేను శ్రీపీఠికాపురములో అవతరించుటకు ముందే 100 సంవత్సరముల క్రితము మహాభూమిమీద వచ్చినది. మహాభూమిమీదనున్న జంబూద్వీపము 1,00,000 బ్రహ్మాండ యోజనముల విస్తీర్ణము కలిగియున్నది. జంబూద్వీపము నందలి భరతఖండమున మాత్రమే వైవస్వత మనువు ఉన్నాడు. మిగతా ఖండములలో దేవయోనులైన వారు ఉన్నారు. మహాభూమి యందలి జంబూద్వీపమున శీతోష్ణాదులు హెచ్చుగా నుండక ఆహ్లాదకరముగా నుండును. నీరెండవంటి సదా వెల్తురుండును. గాని పగలు రాత్రి అను భేదము లేకుండా ఉండును. మహాభూమి యందలి జంబూద్వీపము 1,00,000 యోజన విస్తీర్ణము కలది. లవణ సముద్రము 1,00,000 యోజనములు, ప్లక్షద్వీపము 2,00,000 యోజనములు, ఇక్షురసముద్రము 2,00,000 యోజనములు, కుశద్వీపము 4,00,000 యోజనములు, సురా సముద్రము 4,00,000 యోజనములు,
క్రోంచద్వీపము 8,00,000 యోజనములు, సర్పి సముద్రము 8,00,000 యోజనములు, సాకద్వీపము 16,00,000 యోజనములు, దది సముద్రము 16,00,000 యోజనములు, సాల్మలి ద్వీపము 32,00,000 యోజనములు, క్షీర సముద్రము 32,00,000 యోజనములు, పుష్కర ద్వీపము 64,00,000 యోజనములు, శుద్ధజల సముద్రము 64,00,000 యోజనములు, చలచల పర్వతము 128,00,000 యోజనములు, చక్రవాళ పర్వతము 256,00,000 యోజనములు, లోకాలోక పర్వతము 512,00,000 యోజనములు, తమోభూమి 1,250,00,000 యోజనములు విస్తీర్ణము కలిగగియుండును. లోకాలోక పర్వతమును దాటి సూర్యరశ్మి వెళ్ళుటకు వీలులేదు. అందువలన లోకాలోక పర్వతమునకును అండ బిత్తికిని నడుమ నుండెడి ప్రదేశము ఎల్లప్పుడునూ చీకటితో కూడియుండును. అండ బిత్తి అనునది 1,000,000 యోజనముల మందము కలిగియుండును. వరాహావతారముగాని నరసింహావతారము గాని భూమి పట్టేంతటి అవతారములు కావు. వరాహమనగా సుకరము కాదు, ఖడ్గ మృగము. ఒకే కోర కలిగినది. ద్వీపములు, ద్వీపాధిపతులు, ద్వీపాధిదేవతల వివరణ. మహాభూమి యందలి జంబూద్వీపమును స్వయంభువ మనువు ప్రథమ చక్రవర్తిగా పాలించగా అతని 7 కుమారులు 7 ద్వీపములకు అధిపతులేరే. ప్లక్షద్వీపమును మేధాతిథి, సాల్మల ద్వీపమును వపుష్మంతుడు, కుశద్వీపమును జ్యోతిష్మంతుడు, క్రౌంచద్వీపమును ద్యుతిమంతుడు, సాకద్వీపమును హవ్యుడు, పుష్కరద్వీపమును సవనుడు పరిపాలించిన ప్రథమ చక్రవర్తులు. ప్లక్షద్వీపము నందలి చాతుర్వర్ణములు ఆర్యక, కురర, విందక, భావిన అనునవి. వారికి చంద్రాకృతిలో నుండు విష్ణువు ఆరాధ్యదైవము. సాల్మల ద్వీపమునందు కపిలవర్ణ, చారణకవర్ణ, పీతవర్ణ, కృష్ణవర్ణ అను 4 వర్ణములు వారుందురు. వారు విష్ణు ఆరాధకులు. కుశద్వీపమునందు దమి, సుష్మిన, స్నేహ, మందేహ అను 4 వర్ణముల వారుందురు. వీరికి బ్రహ్మ ఆరాధ్య దైవము. క్రౌంచద్వీపమునందు పుష్కర, పుష్కల, ధన్య, పిష్య అను వర్ణములు వారుందురు. వారికి రుద్రుడు ఆరాధ్య దైవము. సాకద్వీపమునందు మంగ, మాగధ, మానస, మంద అను వర్ణముల వారుందురు. వారు సూర్యభగవానుని ఆరాధించెదరు. పుష్కరద్వీపము నందు మాత్రము చాతుర్వర్ణములు లేవు. అందరును దేవతల వలె రోగములుగాని శోకములుగాని లేకుండా ఆనందముగా నుందురు. వీరికి బ్రహ్మ ఆరాధ్య దైవము. మన భూగోళము నందలి జంబుద్వీపములో భారతవర్షము, కింపురుషవర్షము, హరివర్షము, కేతుమాల వర్షము, ఇలావృత వర్షము, భద్రాస్వ వర్షము, రమ్యక వర్షము, హీరణ్యక వర్షము, కురువర్షము అనునవి కలవు. తాత మహాభూమి యందు ఖండ విభాగములు గల జంబుద్వీపమున్నటులనే భూగోళమున వర్ష విభాగములతో కూడిన జంబుద్వీపము కలదు. మహాభూమి గుండ్రముగా నుండి మధ్యలో తాబేటి పెంకువలె మిర్రుగా నుండును. దీనినే భూమండలమనిపించెదరు. భూగోళము మాత్రము నిమ్మపండు వలె నుండును. మహాభూమి మేరురేఖను చుట్టి బ్రహ్మాండము యొక్క అండ భిత్తి వరకు వ్యాపించియుండును. భూగోళము మాత్రము జ్యోతిశ్చక్ర సమ మధ్య మందు నిలచియున్నది. మహాభూమి యందు నడి మధ్యన గల మేరురేఖను చుట్టుకొని జంబూద్వీపమున్నది. దానిని చుట్టి సప్త సముద్ర ద్వీపాదులున్నవి. భూగోళము నందలి ఉత్తరార్ధగోళము దేవభాగమని, దక్షిణార్ధగోళమును అసురభాగమని అందురు. మహాభూమి యందలి సమ మధ్య ప్రదేశమున మేరువు దివ్యముగా ప్రకాశించుచున్నది. జీవులను పరిపాలించెడి మనువులకిది నివాసస్థానము. భూగోళము పరిపాలితులైన జీవులకు స్థానము. మహాభూమి యందు చుట్టూ చేరియుండే చక్రవాళ పర్వతాగ్రమునందు జ్యోతిశ్చక్రము అమర్చబడియున్నది. భూగోళము మాత్రము దీనికి భిన్నముగానున్నది. సప్త కక్ష్యావృత మైన జ్యోతిశ్చక్రము దీనికి ప్రతిదినమును ఒక ప్రదక్షిణము చేయుచున్నది. మహాభూమి యందు శీత, వాత, తపములు, అల్పములు, సదా పగలుగా నుండి చీకటి అనునది లేక, కాల వ్యత్యాసము లేకయుండును. భూగోళము నందు దీనికి వ్యతిరిక్తముగా నున్నవి. మహాభూమి అనునది పుణ్య ఫలానుభవమున మాత్రమే పొందదగినది. స్థూల శరీరములో పొందరానిది
భూగోళము పుణ్యము సంపాదించుకొనుటకు తగిన కర్మభూమి. స్థూల శరీరులు ఉండవలసిన భూమి. మహాభూమిమీద మనుప్రళయము తప్ప చిన్న ప్రళయములు అనునవి ఉండవు. భూగోళముమీద యుగ ప్రళయములు, మహాయుగ ప్రళయములు, మనుప్రళయములు జరుగుచుండును. మహాభూమిని ధాత్రి, విధాత్రి అను పేర్లలో పిలిచెదరు. భూగోళమును మహి, ఊర్వి, క్షితి, పృథ్వీ, భూమి అని పిలిచెదరు. తాత పాతాళ లోకముల గురించి చెప్పుచున్నాను వినుము. అతలమునందు పిశాచగణములు, వితలమునందు గుహ్యకులు, సుతలమునందు రాక్షసులు, రసాతలమునందు భూతములు, తలాతలమునందు యక్షులు, మహాతలమునందు పితృదేవతలు, పాతాళమునందు పన్నగులు ఉందురు. లోక నివాసులు, లోకాధిపతులు ఖండముల వివరణ. వితలము నందుండు కుబేరుడు నవనిధులకు అధిపతి, ఇతడే బ్రహ్మాండమునకు కోశాధిపతి అయి ఉన్నాడు. ఉత్తర దిక్కునకు అధిపతి అయి ఉన్నాడు. వితలము నందలి అలకాపురము నందు ఇతడుండును. అదే వితలము నందు మేరువుకు పశ్చిమ దిశలో యోగినిపురమున మయుడు నివసించును. ఇతడు రాక్షసులకు శిల్పి. త్రిపురాసురులకు ఆకాశములో చాలా ఎత్తున విహరించగల త్రిపురములను నిర్మించి ఇచ్చినవాడు. సుతలములోని వైవస్వతపురమును యమధర్మరాజు పరిపాలించుచుండును. ఇతడు దక్షిణ దిక్కునకు అధిపతి. ఈ పట్టణ ప్రవేశమునకు ముందు అగ్నిహోత్రపు నది కలదు. దీనినే వైతరణి అని అందురు. పుణ్యవంతులకు సులభముగా దాట వీలు కలుగును. పాపాత్ములకు కడుంగడు కష్టతరము. రసాతలము నందు పుణ్య నగరమనునది కలదు. దానికి నిరుతి అను దైత్యుడు అధిపతి. ఇతడు నైరుతి దిక్కునకు అధిపతి. తలాతలము నందలి ధనిష్టానపురమున పిశాచ గణములతో కూడి భేతాళుడుండును. మహాతలములో కైలాస నగరములో సర్వభూతగణములతో కాత్యాయని పతియైన ఈశానుడు కలడు. ఇతడు ఈశాన్య దిక్కునకు అధిపతి. పాతాళము నందు వైకుంఠ నగరము కలదు. అందులో శ్రీమన్నారాయణమూర్తి పాతాళాసురులతోనూ వాస్కి మొదలైన సర్పశ్రేష్ఠులతోనూ శేషసాయై విరాజిల్లుచున్నాడు. దీనినే శ్వేతద్వీపగతమైన కార్యవైకుంఠము అని అందురు. ఆఖరిదైన పాతాళలోకమునందు త్రికండ సోపానము కలదు. ప్రథమ ఖండమందు అనంగ జీవులుందురు. ద్వితీయ ఖండము నందు ప్రేతగణములుందురు. తృతీయ ఖండమునందు యాతనా దేహమును పొందియున్న జీవులు దుఃఖక్రాంతులై ఉందురు. సప్త సముద్రములును సప్తద్వీపములును మహాభూమి యందు కలవు. దాని మధ్య నుండునది జంబుద్వీపము. ఇది 9 ఖండములుగా విభజించబడియున్నది. దక్షిణము నందున్న దానికి భరతఖండమని పేరు. దీనిలో భరతపురమునందు స్వయంభువ మనువు ఉండును. అనేకులైన పుణ్యజీవులు ఋషులు స్వయంభువ మనువు పరిపాలనలో ఉందురు. వారు లోకములను పరిపాలించుచు ధర్మాధర్మములను పాలించుచుందురు. మహాభూమిమీద నుండు సప్తద్వీపములను చుట్టుకొని చరాచర, చక్రవాళ, లోకాలోక, పర్వతములనునవి స్వర్గలోకము వరకు వ్యాపించియుండును. ఇవి ఎంతమాత్రము వెలుతురును తమ గుండా ప్రసరింపనీయని పొరలు మహాభూమికి దిగువన 7 అధోలోకములు కలవు. వీటినే సప్తపాతాళములని అందురు. అతల లోకమనునది పిశాచములకు నివాసము. వితలలోకము నందలి అలకాపురిలో కుబేరుడుండును. వితలలోకము నందలి యోగినీపురములో రాక్షసులతో కూడి మయుడు అనువాడుండును. సుతలము నందు బలి చక్రవర్తి తన పరిజనులైన రాక్షసులతో నివసించును. వైవస్వతపురము నందు యమధర్మరాజుండును. ఇందలి నరకాదులందు పాపజీవులు యాతనలను పొందుదురు. రసాతలములోని పుణ్యపురమనునది నైరుతి స్థానము. దీనిలో భూతాది వర్గములుండును. తలాతలము నందలి ధనిష్ట పురములో భేతాళుడుండును. తలాతలము నందలి కైలాస పురములో రుద్రుడుండును. మహాతల మనునది పితృ దేవతలకు నివాసము. పాతాళము నందు శ్వేతద్వీప వైకుంఠము కలదు. దీనిలో నారాయణుడుండును. మేరువునంటి పెట్టుకున్న అధోభాగమందు అనంగజీవులు, ప్రేతగణములు, యాతనా దేహములు ఉందురు. నిరాలంబ సూచ్యగ్రస్థానమను
దానిలో మహాపాతకులుందురు. భోజనానంతరము రోరవే అపుణ్య నిలయే పద్మార్బుద్ద నివాసినామార్ధినాం ఉదకం దత్తం అక్షయ్య ముపతిష్టతి అని ఉత్తరాపోసనలో ఉదక ప్రదానము వీరికే చేయబడుచున్నది. లోకముల పేర్లు, వాటి విస్తీర్ణతల వివరణ. భూలోకము నందుగల భూగోళము, మహాభూమి వేరువేరు అని చక్కగా గ్రహింపుము. భూగోళ బిందువుకి ఉపరి ప్రదేశమున ఊర్ధ్వధ్రువస్థానము వరకు గల ప్రదేశములో మేరురేఖ యందు ప్రకాశించున్నది సూర్యలోకము. ఇది సూర్య దేవత ఉండు లోకము. సూర్యగ్రహమండలము ఎంతమాత్రమూ కాదు. ఇదే విధముగా చంద్రలోకము, అంగారకలోకము, బుధలోకము, గురులోకము, శుక్రలోకము, శనైశ్చరలోకము, రాస్యధి దేవతాలోకము, నక్షత్ర దేవతాలోకము, సప్తఋషిలోకము, ఊర్ధ్వధ్రువలోకము అనునవి కలవు. ఇవేకాక ఇంకా అనేక అవాంతర లోకములు కలవు. భూమధ్య బిందువు నుండి సూర్యలోకము 1,00,000 బ్రహ్మాండయోజనములలో కలదు. ఇది సూర్యగ్రహాధి దేవత యైన సూర్యుడుండు లోకము. భూమధ్య బిందువు నుండి చంద్రలోకము 2,00,000 బ్రహ్మాండ యోజనములలోనూ, అంగారకలోకము 3,00,000 బ్రహ్మాండ యోజనములలోనూ, బుధలోకము 5,00,000 బ్రహ్మాండ యోజనములలోనూ, గురులోకము 7,00,000 బ్రహ్మాండ యోజనములలోనూ, శుక్రలోకము 9,00,000 బ్రహ్మాండ యోజనములలోనూ, శనిలోకము 11,00,000 బ్రహ్మాండ యోజనములలోనూ, రాస్యధి దేవతాలోకము 12,00,000 బ్రహ్మాండ యోజనములలోనూ, నక్షత్ర దేవతాలోకము 13,00,000 బ్రహ్మాండ యోజనములలోనూ, సప్తర్షిలోకము 14,00,000 బ్రహ్మాండ యోజనములలోనూ, ధ్రువలోకము 15,00,000 బ్రహ్మాండ యోజనములలోనూ కలవు. ఇదే విధముగా భూమధ్య బిందువు నుండి రకరకములైన దూరములలో స్వర్గలోకము, మహర్లోకము, జనలోకము, తపోలోకము, సత్యలోకము కలవు. భూమధ్య బిందువు నుండి బ్రహ్మాండమును చుట్టినగోడ అనగా అండభిత్తి వరకు 24,50,00,000 బ్రహ్మాండ యోజనముల దూరమున్నది. భూమధ్య బిందువు నుండి అండభిత్తి బయటకు 25,50,00,000 బ్రహ్మాండ యోజనముల దూరమున్నది. భూలోక, భువర్లోక, సువర్లోకములు ప్రళయకాలమందు నశించును. సువర్లోకమునకు పైన మహర్లోకము కొంత నశించి, కొంత నిలచియుండును. ఆ పైన నుండు జనలోక, తపోలోక, సత్యలోకములు బ్రహ్మ జీవితాంతమునగాని నశింపవు. స్వర్గమనగా సువర్లోక, మహర్లోక, జనలోక, తపోలోక, సత్యలోకములును మరియు అండభిత్తి వరకు. దత్తుడు అనగా ఎవరు? నరసావధానులు తాత. దత్తతత్వము నీకు అనుభవములోనికి రావలెనన్న కొన్ని లక్షల జన్మలు కావలసివచ్చును. కోటానుకోట్ల బ్రహ్మాండములంతటా వ్యాపించియుండి దానిని అతిక్రమించియున్న ఏకైక తేజో మహారాశియే దత్తుడని తెలియుము. ఆ దత్తప్రభువే సాక్షాత్తు నీ ఎదుటనున్న శ్రీపాద శ్రీవల్లభుడని తెలియుము. శ్రీచరణుల హితబోధను విన్న నరసావధానులును అతని భార్యయును నిర్భాంతపోయరే. ఏడాది వయస్సు ఉన్న ఈ పసికందు ఇంతటి మహత్తర విషయములను సాధికారముగా చెప్పుటయును తానే సాక్షాత్తు దత్తుడనని తెలియజేయుటచే నరసావధానులును అతని భార్యయు వెక్కి వెక్కి ఏడువసాగరే. కనీసము ఆ దివ్యశిశువు శ్రీచరణములను స్పృశించగోరీరి. దానికి శ్రీవల్లభులు నిరాకరించిరి. నరసావధానుల దంపతులు తాము కూర్చున్నచోటు నుండి కించిత్తుకూడా కదలలేకపోయరే. శ్రీపాదులవారు నేను దత్తుడను. కోటానుకోట్ల బ్రహ్మాండములనంతా వ్యాపించియున్న ఏకైక తత్వమును. దిక్కులనే వస్త్రముగా కలవాడను. దిగంబరుడను. ఎవరైతే త్రికరణశుద్ధిగా దత్త, దిగంబర, శ్రీపాద శ్రీవల్లభ దిగంబర, నరసింహసరస్వతి దిగంబర అని కీర్తన చేయుదురో అచ్చట నేను సూక్ష్మరూపములో సదా ఉందును. మా మాతామహులైన శ్రీ బాపనార్యులు పరదేశము నుండి వచ్చి పాదగయ క్షేత్రమునందు శ్రాద్ధాది కర్మలు నిర్వహించుకునివారికి ఉచితముగా భోజన వసతి సౌకర్యములు కలిగించుచుండగా నీ స్వయంభుదత్తుడేడి? అదృశ్యమాయేనుగా అని ఆక్షేపించితివి. ఆ దత్తుడను నేనే. నేనే జన్మించిన పవిత్ర గృహమున విడిది చేయువారు తప్పక పవిత్రులగుదురు. వారి పితృ దేవతలకు పుణ్యలోకములు ప్రాప్తించును. బ్రతికియుండిన జీవులనే కాక చచ్చిన జీవుల యొక్క యోగక్షేమములను
చూడవలసిన ప్రభువును నేను. నాకు చావు, పుట్టుకలు రెండునూ సమానమే. అయినను నీవు స్వయంభూ దత్తుని ఆరాధించిన దానికి ఫలితము ఇదా? అని వ్యధ చెందుచున్నావు. నీమీద పడిన అపవాదు పోవునటుల స్వయంభూ దత్తుడు త్వరలోనే కన్పించును. ప్రతిష్ఠ కూడా జరుగును. నీకు ఆయుర్దాయమిచ్చితిని. దత్త ధ్యాసలో నుండుము. మరు జన్మమున కటాక్షించెదనని అభయమిచ్చిచున్నాను. ఈ జన్మమున నా పాదుకలను స్పర్శచేసేటంతటి మహాపుణ్యము నీకు లేనేలేదు. కోటాను కోట్ల బ్రహ్మాండమును సృజించి, రక్షించి, లయముచేయు ఏకైక ప్రభువునైన నేను నా వరద హస్తముతో నిన్ను ఆశీర్వదించుచున్నాను అని పలికిరి. మహాభయంకర శబ్దముతో శ్రీచరణుల శరీరము నందలి అను పరమాణువులు విఘటనము చెంది శ్రీపాదులు అదృశ్యులేరి. నాయనా శంకరభట్టు, శ్రీపాదులు స్వయముగా తమ నామము చివర దిగంబర నామమును చేర్చి జపించుటలోని మర్మమును ఈ రకముగా తెలియజేసిరి. వారు సర్వవ్యాపక తత్వము. నిరాకారమైన ఆ తత్వము సాకారముగా ఎట్లు ఆవిర్భవించునో మన ఊహకందని విషయము. పసి బాలక రూపమున కపట వేషమును ధరించి వచ్చిన ఆ జగత్ప్రభువు పసితనము నుండియుచేయు లీలలకు అంతమెక్కడ? శ్రీపాద శ్రీవల్లభులకు జయము జయము. Please like, share and subscribe, also comment.